మాటలు చూస్తూ ఉంటే నాకే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకు అనిపిస్తుంది ఈ బాధ అంటే, కేసీఆర్ గారి దగ్గర మేము కూడా రాజకీయ అరంగేట్రం చేసినాం, ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నాం. వారు ఏదైనా విషయం మీద ఆలోచన చేస్తే అందరినీ పిలుచుకొని వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. ఒక ఇష్యూ మీద పట్టుకుంటే దాన్ని ఎండ్ దాకా తీసుకొని పోతాడు, సమస్య మీద మాట్లాడతాం. అవన్నీ మేము ఆయన దగ్గర నేర్చుకున్నాం. మరి కేసీఆర్ దగ్గర ఏం నేర్చుకుండో, కేసీఆర్ మాకు ఎవరికి తెలియదు కేటీఆర్కి ఏం నేర్పిండో అని చెప్పి మేము అనుకుంటే, ఈ బూతులు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా వయసు తారతమ్యం లేకుండా తిట్టడం, ఇది పక్కగా కేటీఆర్కు నేర్పిండు. కేటీఆర్ గారు మీకు ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా. తిడితే సీఎం గారు, ప్రజల కోసం కొట్లాడితే సీఎం అవుతారు. నిన్న మొన్న వచ్చిన విజయ్ని చూసి నేర్చుకోవాలి మీరు. తమిళనాడులో విజయ్ ఏ రోజు కూడా స్టాలిన్ను అగౌరవపూర్వకంగా దుర్భాషలు ఆడలే. స్టాలిన్ సార్, స్టాలిన్ అంకుల్ అని చెప్పి వ్యంగ్యంతో కూడిన సంబోధనతోటి ప్రజల మనసును గెలుచుకున్నాడు. కానీ నీలాగా బండబూతులు తిట్టి నీ ఉక్రోషాన్ని బయటికి వెళ్ళగకే పని చేయలేదు కాబట్టే ఈరోజు నీ స్థానం అక్కడ ఉంది. విజయ్ స్థానం ఈరోజు సీఎం కుర్చీలో ఉంది. ఆయనకు సీఎం కాబోతా ఉన్నాడు. ఇప్పటికైనా మారు. ఇంకో విషయం గమనించాలి కేటీఆర్ గారు, జన్జీ యుగం వచ్చేసింది. ఇప్పుడు యూత్ వచ్చిండ్రు. 40% దాకా 18 నుంచి 39 వయసు మధ్యలో ఉన్న వాళ్ళే ఈరోజు ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాళ్ళే కొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకో లిస్టు చెప్తా, చదువుకో. ఇండియన్ నేషనల్ లోక్దల్ కాలగర్భంలో కలిసిపోయిన ప్రాంతీయ పార్టీ. నీలాగే అరాచకవాదులు దాంట్లో ఉండే. తండ్రి, కొడుకు, తాత, మనవడు తిట్ల పురాణంతో రాజకీయం నడిపిండ్రు. కాలగర్భంలో కలిసిపోయింది. రాష్ట్రీయ లోక్దల్ కూడా ఉత్తరప్రదేశ్ శాసించేది. వారసత్వ రాజకీయంతో 4-5 సీట్లకు పరిమితమైంది. జనతాదళ్ యూ కూడా త్వరలోనే కన్మర్గ్ కాబోతా ఉంది. నితీష్ కుమార్ పక్కకు జరిగినాక అది కూడా కన్మర్గ్ అవుతుంది. డిఎంకే దాదాపుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన డిఎంకే వారసత్వ రాజకీయం చేస్తున్నది కాబట్టి ఒక కొత్త వ్యక్తిని ప్రజలు ఆశీర్వదించారు. డిఎంకేను స్టాలిన్ పక్కన పెట్టిండ్రు. అలాగే శిరోమణి అకాలీదళ్, అక్కడ కూడా వారసత్వ రాజకీయం నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టిండ్రు. 25 సంవత్సరాలు పైబడిన ఏ ప్రాంతీయ పార్టీ కూడా సిద్ధాంతం పైన మనుగడ సాగించింది తప్ప వారసత్వ రాజకీయంతో మనుగడ సాధించలేదు. ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్. మళ్ళీ మీరు 100 సార్లు ముక్కు నేలకు రాసిన తెలంగాణ ప్రజలు తిరస్కరించిన మీ వారసత్వ రాజకీయాలను మళ్ళీ ఆమోదించరు, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురారు. మీకు మీ కుటుంబ సభ్యుల కొట్లాట వాటిని దృష్టి మళ్లించడానికి మీరు ఇవన్నీ కూడా సినిమా డైలాగులు వల్లవేస్తూ ఉన్నారు. మీరు సమస్య మీద మాట్లాడదామంటే మీకు చేత కాదు. రైతు ప్రభుత్వం ఏంది అని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. 28 నెలల్లో 1,52,656 కోట్ల రూపాయలు మేము రైతుల కోసం ఖర్చు చేసినాం. కేవలం 2.5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి. నెలకు మేము 5,452 కోట్ల రూపాయలు ప్రతి నెల యావరేజ్గా మేము రైతుల కోసం ఖర్చు చేస్తే, మీ 10 ఏళ్ల పాలనలో మీరు యావరేజ్గా నెలకు 2,532 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఎవరిది రైతు ప్రభుత్వం? మీకు లెక్కలు తెలియవా? రైతు భరోసా ఏ సంవత్సరం ఇయ్యలేదు, ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తూ ఉన్నాం.
రైతు కూలీలకు ఇప్పటిదాకా 3,000 కోట్ల రూపాయలు మెజారిటీ రైతు కూలీలు పంట పండించి మార్కెట్కు తీసుకుపోయేవారు బోనస్ ఇచ్చినాం. ఈరోజు రైతు కూలీలుగా ఎవ్వరు లేరు, అది కూడా కేసీఆర్కు తెలియదు. ప్రతి ఒక్కసారిగా వాళ్ళ రుణం మాఫీ అయ్యింది. 25 లక్షల కుటుంబాలకు 20,000 కోట్ల రూపాయలు ఏకదాటిన ఒకటే దెబ్బకు రుణ మాఫీ అయ్యింది. కొంతమంది కాకపోవచ్చు, టెక్నికల్ ప్రాబ్లమ్స్, హౌసింగ్ లోను, గోల్డ్ లోన్స్ ఇటువంటి వాటికి కాలే. కానీ పంటల కోసం రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ జరిగింది. అది కేవలం 1 సంవత్సరం లోపలనే రుణమాఫీ చేసినాం. మరి మీరేం చేసిండ్రు? 4 సంవత్సరాలు మీ రుణమాఫీ 25,000 ఇస్తే వడ్డీ కూడా సరిపోలే. మరి ఈ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడకుండా దివానాగాడు, హౌలేగాడు, బట్టెబాజుగాడు, నీ సంగతి చూస్తా ఇవన్నీ మాట్లాడితే ఇక నెక్స్ట్ టైం నువ్వు ఆ ఎమ్మెల్యే కూడా గెలవవు, రాసి పెట్టుకో. డిఎంకే ఎట్లా ఓడిపోయిందో, స్టాలిన్ ఎట్లా ఓడిపోయిందో, మమతా బెనర్జీ ఎట్లా ఓడిపోయిందో, పోయిన ఎలక్షన్లో కేసీఆర్ ఎట్లా ఓడిపోయిందో, వచ్చే ఎలక్షన్లో సిరిసిల్లలో నువ్వు కూడా ఓడిపోతావు. కొత్త తరం ఈరోజు ప్రపంచాన్ని రాజకీయంగా చూస్తూ ఉంది. ఎట్లా ఉండాలి మా నాయకుడు అని చెప్పి ఆలోచన చేస్తావు. నీకు అవకాశం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు నువ్వు కాలయాపన చేసినావు, భవిష్యత్తు కోసం ఆలోచన చేయలే. నీ ఫారిన్ టూర్లు, మీ ఫ్రెండ్స్, పబ్బులు, షికార్లు ఇవి చేసి టైం వేస్ట్ చేసినావు. నీకు అవకాశం ఇచ్చినా కూడా నువ్వు కొత్తగా ఏది ఆలోచన చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చిన మొదటి సంవత్సరంలోనే భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేసి భవిష్యత్ యువత కోసం అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని చూస్తూ ఉన్నాడు. ఇదే జెన్సీ చూస్తూ ఉంది. ప్రతి ఐటీఐ సెంటర్ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మార్చి 25,000 మంది యువతకు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నువ్వు చేయలే. స్కిల్ యూనివర్సిటీని ఓపెన్ చేసి స్టార్ట్ చేసి ఈరోజు పాలిటెక్నిక్లను, ఐటీఐలను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసి కొన్ని లక్షల మంది యువతకు బ్లూ కాలర్ జాబ్స్ వచ్చేలాగా తర్ఫీదు ఇచ్చే ఒక ప్రణాళికను రూపొందిస్తూ ఉన్నారు. ఇది నీకు శాతకాలే. ఇవన్నీ కూడా కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళు యువకులు చూస్తూ ఉన్నారు. మీ 10 ఏళ్ల కాలము, ఇప్పుడు 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తేడా చాలా స్పష్టంగా ఉంది. ఇంకొకటి నువ్వు ఎద్దేవా చేస్తూ ఉన్నావు ఆర్టీసీ ఫ్రీ బస్సు గురించి. ఒక్కసారి మొన్న 10th పాస్ అయిన అమ్మాయిలు, ఇంటర్లో టాప్ ర్యాంక్ తెచ్చిన అమ్మాయిల దగ్గరికి పో కేటీఆర్. ఎటువంటి మార్పు గ్రామాలలో జరుగుతూ ఉందో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి హైదరాబాదు ఫామ్ హౌస్ వదిలేసి మీ బీఆర్ఎస్ కార్యకర్తలను చుట్టుముట్టు వలయాలుగా ఏర్పరచుకొని నువ్వు పోతావు కదా, అది వదిలేసి ఒక్కసారి నువ్వు పో. ఏ అమ్మాయిని అడిగినా సుదూర ప్రాంతాల్లో ఉన్న అమ్మాయి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉపయోగించుకొని దగ్గర ఉన్న పట్టణాలకు వస్తూ ఉంది, చదువుకుంటా ఉంది, రిజల్ట్ వస్తూ ఉంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. భూపాలపల్లిలో ప్రగతి అనే అమ్మాయి, ఖమ్మం జిల్లాలో అన్వేష అనే అమ్మాయి, ఇంకా చాలా మంది పేపర్లనే రిపోర్ట్ చేసిండ్రు, టాప్ ర్యాంకర్లుగా నిలిచిండ్రు. వాళ్ళ తండాల నుంచి, గూడెంల నుంచి, గ్రామాల నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి దగ్గర ఉన్న పట్టణాలకు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలకు పోయి చదువు నేర్చుకొని ఈరోజు ర్యాంకులు తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచిండ్రు. ఇటువంటి అమ్మాయిలు లక్షలాది మంది ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. అది నీ కళ్ళ కనబడదు. నీకు డ్రగ్ పార్టీలు, దీపావళి ఫెస్టివల్స్, లేకుంటే ఆక్స్ఫర్డ్లో, స్టాన్ఫర్డ్లో ఉపన్యాసాలు ఇవే ఉన్నాయి నీకు. దాంతో నీకు ఓట్లు రావు, నువ్వు సీఎం అయ్యే అవకాశం లేదు. దయచేసి ఇప్పటికైనా మారు. నీకంటే జూనియర్ విజయ్ వచ్చిండు, చూసిండు,
కుర్చీ ఎక్కుతా ఉన్నాడు. నీకు అధికారం మీద యావ ఉంది కదా, ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా, మరి విజయం చూసి నేర్చుకో. ధన్యవాదాలు. పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. మా తోటి ఎమ్మెల్యే గారు శ్రీనివాసన్న గారు ఈరోజు వరంగల్లో రైతు సభ నిర్వహిస్తూ కేటీఆర్ గారు ఒక రైతుల మీద ముసలి కన్నీరు కార్చే విధంగా ప్రగల్భాలు పలుకుతున్న సందర్భంలో మీరు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు మీది 10 సంవత్సరాల పాలనలో రైతులను పట్టించుకోకపోవడం, రైతుల సంక్షేమం చూడకపోవడం, ఆ రోజుల్లో 6,000 నుంచి 8,000 మంది రైతులు చనిపోతే ఏ ఒక్క రైతును కూడా మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష పార్టీలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు రైతులకు ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచనతోని రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రకృతి వల్ల పంట నష్టాలు జరుగుతూ ఉంటే మీరు అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి రైతులకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆ రోజు రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి రాహుల్ గాంధీ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తదనంతరం రాష్ట్రంలో గాంధీ కుటుంబం అంటే ఒక నమ్మకం. గాంధీ కుటుంబాన్ని నువ్వు విమర్శించినంత మాత్రాన పెద్ద రాజకీయ మొగోడవైతం అనుకుంటే అది భ్రమ. ఇలా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తే నువ్వు రాజకీయంగా కన్మరుగాక తప్పదని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా పత్రిక ముఖంగా. ఆ రోజు మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భంలో మీ కుటుంబం అంతా గాంధీ కుటుంబం దగ్గర ఆ మాట మాట్లాడొద్దు, కానీ వారి దగ్గర మొరబెట్టుకున్నదంతా తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలే. వచ్చిన తెలంగాణను ఒక కుటుంబ పాలనగా, ఒక నియంత్రిత పాలనగా, దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతు సంక్షేమం అంటే గత ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి, రైతు సంక్షేమం గురించి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది, బకాయిలు మాఫ్ చేయడం జరిగింది, జలయజ్ఞం చేపట్టడం జరిగింది, గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇలా మీరు గొప్పలని చెప్పుకుంటా ఉన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని ప్రగల్భాలు పలికిన మీరు ఖమ్మం మిర్చి రైతులకు బీడీలు వేపించిన గొప్ప నాయకులు మీరు కాదా? నేరెళ్ల సంఘటనలో దళిత రైతులను తొక్కించి 3rd డిగ్రీ ఉపయోగించింది మీరు కాదా? మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక రాజకీయ కుటుంబ వారసుడు అనుకున్నప్పుడు రాజకీయ విలువలతోని మాట్లాడాలి. విమర్శించడం కూడా ఒక పద్ధతి ఉండాలి, పద్ధతి మీద మాట్లాడాలి. మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నువ్వు తెలంగాణ రాకముందు కూడా ఏం మాట్లాడినావు, తెలంగాణ వచ్చినాక ఏం మాట్లాడినావు,
తెలంగాణను ఎంత ఆగం చేసిరో అందరు గ్రహిస్తా ఉన్నారు. రైతులకు మీరు ఒరేస్తే ఉరే అని చెప్పారు. మీరు ఇలా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 1,00,000 రుణమాఫీ 4 దఫలాలు చేస్తే ఈ రాష్ట్ర రైతులు ఎవరు మర్చిపోలేరు మీ యొక్క పరిపాలన గురించి. ఇవాళ వరంగల్ డిక్లరేషన్ ప్రకారమే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఏకకాలంలో 25,75,000 మందికి ఏకకాలంలో చేయడం జరిగింది. వాస్తవానికి ఏ పథకం తెచ్చినా ఏ ఒక్క సంక్షేమం అమలు చేసినా కొద్దిగా ఆక్షేపణలు ఆరోపణలు ఉంటాయి. 2 లక్షల వరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయడం జరిగింది. మా సీనియర్ అన్నట్టు అక్కడక్కడే టెక్నికల్గా ఏదైనా బ్యాంకులతోని 2 ఖాతాలు కుటుంబ డిక్లరేషన్ లేకపోవడం, కొందరికి అక్కడక్కడ కొంత రుణమాఫీ చేయలేదనేది వాస్తవం. కానీ ఇంత పెద్ద మొత్తం 25,000 కోట్లు ఏకకాలంలో చేస్తే మీరు కళ్ళున్నాయా మీకు? మీరు కబోదులా? మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ యొక్క తెలంగాణ సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి ఎప్పుడు మీకు పట్టదు. మీ కుటుంబం, మీ సంపదన. నువ్వు ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్, నీవు నిజంగా చెప్పాలంటే నువ్వు అన్నిటికీ డాన్. ఒక డ్రగ్స్ డాన్, శాండ్ డాన్, వైన్ డాన్, మైండ్ డాన్, అన్నిటికీ డాను నువ్వు తెలంగాణలో. ఈ తెర వెనుక చేస్తున్నదంతా తెలియదు అనుకుంటే పొరపాటు. ప్రజలకు అందరికి తెలుసు. మీరు 10 ఏళ్ల పరిపాలనకు మీకు ఇచ్చిన బహుమతి ఏంటంటే ఫామ్ హౌస్ దాటకుండా ఒక పెద్ద మనిషి ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు. మీ యొక్క విచ్చలవిడితనం, మీ యొక్క దోపిడీ, మీ యొక్క దుర్మార్గం, ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు కూడా చేసింది కూడా ప్రజలు కూడా చూసిరు. ఇవాళ ఒక జులై మాటలు మాట్లాడుతూ ఉంటే చెన్యపాటాలను నమ్ముకున్నట్టుడైనా మంచిగా మాట్లాడతాడు. ఇలా ఒక నిన్ను జులైగా అన్నట్టందుకు కూడా వెనకంజ వేయడానికి లేదు. మేము ఇలా మీరు అటువంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ఈ జులై మాటలు బంద్ చేయి, ఈ 420 పనులు బంద్ చేయి. నీవు గాంధీ కుటుంబం ఈ దేశానికి మోతీలాల్ నెహ్రూ దేశ స్వతంత్రం గురించి ఆస్తులన్నీ ఈ దేశ ప్రజలకు ఒక స్వేచ్ఛనీయాలే, స్వతంత్రం సాధించి పెట్టాలని చెప్పి మోతీలాల్ నెహ్రూ గారు, గాంధీ కుటుంబం ఈ దేశానికి సర్వం కోల్పోయింది. ఇలా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం గురించి 9 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడు. ఇలా ఇందిరాగాంధీ దేశం నిరుపేదల గురించి ఎన్నో భూములు, అసైన్మెంట్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, భూదాన్ భూములు కానీ పేదలకు పంచిన గొప్ప నాయకురాలు. ఇలా దేశం గురించి ప్రాణాలు ఇచ్చిన ఇందిరాగాంధీ గారు, దేశం గురించి ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ వారసుడే ఇలా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల గురించి, ఈ దేశ సర్వముఖోతాపుర్ గురించి, ఈ దేశ ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఇలా ఈ 2 రాష్ట్రాలలో అధికారం పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన ఇది వాస్తవమా కాదని చెప్పండి మీరు. ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణలో అధికారం పోయింది, ఆంధ్రాలో అధికారం పోయింది. అయినా మాకు పదవులు ముఖ్యం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు, ప్రజల అవసరాలకు, ప్రజల కండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాక పదవులు అయినంత మాత్రాన అచ్చొచ్చిన ఆంబోతులాక రోడ్ల మీద పడి ఏది మాట్లాడాలో బిల్లారంగా ఇద్దరు అక్కరొక్కరు ఇక్కరొక్కరు మాట్లాడుతూ ఉంటారు. సమాజం చూస్తలేదు అనుకోకండి. సమాజం చాలా ఇలా దేశంలో రాజకీయాలలో ఎన్ని మార్పులు వస్తూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తుంటే పెద్దలు శ్రీనాథ్ అన్నట్టు నువ్వు సిరిసిల్లలో ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు ఇప్పటికైనా రాజకీయాలు విలువలతో మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే నిరంతరం ఈ తెలంగాణ గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే, అహోరాత్రులు
కృషి చేస్తూ ఉంటే మీరు జీర్ణించుకోలేక ప్రతిదానికి ప్రతి కార్యక్రమంలో అడ్డుపులు వేయడం, కాళ్ళ కట్టబెట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. నీ భాషకు అర్థమే లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమం గురించి 1,52,000 కోట్లు 2 సంవత్సరాలు పెట్టారు. మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి 2,80,000 కోట్లు ఖర్చు పెట్టారు రైతులకు. రైతులు ఇలా ఏ గ్రామంలో అయినా సుభిక్షంగా రైతులు ఉన్నారు. ఇలా ఒక రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినట్టుంటే ఇలా మీకు గుండుసున్న ఎందుకు వచ్చింది పార్లమెంట్లో? తర్వాత బై ఎలక్షన్లో మీకు గుండుసున్న ఎందుకు వచ్చింది? ఇలా అదేవిధంగా లోకల్ బాడీస్లా మీకెందుకు రైతులు వ్యతిరేకంగా నిలబడరు? మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అండగా నిలబడరు? మీరు ఇప్పటికైనా మీరు బంగారు తెలంగాణ చేసి ఉంటే ఇంత దౌర్భాగ్యం, ఇంత దుర్భిక్షత ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండేది? మీరు రైతులకు మంచిగా చేసి ఉంటే ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని పైసలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు రుణమాఫీ చేస్తే మేము ఇన్ని 25,000 కోట్లు రుణమాఫీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మీరు రైతులకు అన్ని విధాలు ఆదుకుంటే ఇలా ఈ సమస్యలు ఎందుకు ఉండేది? మీరు రైతులను నిర్లక్ష్యం చేసి, రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి, మీరు గిట్టుబాటు ధరలు ఇయ్యక, రుణమాఫీ చేయక, ఇలా రైతులకు అండగా నిలబడలేక ఇలా మళ్ళా ముసలి కన్నీరు కాస్తే ఏ రైతు మిమ్మల్ని నమ్మడు. మీరు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, అప్పుల కుప్ప ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల మయంలో కలిపి ఇలా గగ్గోలు పెడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర రైతులు మిమ్మల్ని ఎవరు నమ్మరు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రైతుల గురించి అన్ని విధాల అండగా నిలబడ్డది ప్రభుత్వం. కాబట్టి ఇలా మళ్ళొక్కసారి మాకు వచ్చేసారైన అవకాశం ఉండాలనుకుంటే కనీసం మీరు ప్రత్యక్ష పాత్ర కన్నా ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తారు తప్ప మళ్ళీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మీ యొక్క పార్టీ ఉనికి కోల్పోతారు. మీ కుటుంబం మళ్ళొక్కసారి రాజకీయాలలో కనుమరు కాక తప్పదు. స్వయాన మీ కుటుంబ సభ్యురాలే చెప్తా ఉంది. ఇలా మీ కుటుంబ సభ్యురాలే చెప్తా ఉంది అన్ని మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన రైతులకు చేసిన మోసాలు, ఉద్యమకారులకు చేసిన మోసాలు, ఈ రాష్ట్రానికి చేసిన మోసాలు మీ కుటుంబ సభ్యురాలే మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఇలా ఇప్పటికైనా మీరు వాస్తవాలు గ్రహించి ఈ యొక్క రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది, అభివృద్ధి పథకంలో నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.